దేవునికి స్తోత్రములు. ప్రేమైనటువంటి వారలారా, దయచేసి నిశ్శబ్దంగా దేవుని వాక్యం ధ్యానిద్దాం. ప్రస్తుత సందేశం పాస్టర్ అమ్మతేజ గారి గురించి మాట్లాడుతున్నాను. ఇది దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతాం. ఆసక్తి కలిగినందువలన అమ్మతేజ గారి గురించి చెబుతున్నాను. అమ్మతేజ గారు ముఖాముఖిగా పరిచయం లేదు, యూట్యూబ్లో మాత్రమే ప్రసారాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి స్వార్థికుడు అని తెలుసు, ఆయన సేవ అంతా నాకు తెలుసు. అమ్మతేజ గారు మొదట ఇంట స్వార్థ చెబుతూ, తర్వాత గ్రామాలలో సభలు పెడుతూ, ఆ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద సభలకు నొచ్చుకున్నా. ఇక అన్ని దేశాలకు ఈ పరిచర్య పాకుతుంది. దేవునికి స్తోత్రం. సంఘము సంపూర్ణత నుండి అభివృద్ధి చెందుటకు దేవుడు కృపావరములను మనకు అనుగ్రహించింది. ఆయన సన్నిధి మనకు దయచేశాడు. ఆయన సంఘమును మనకు అనుగ్రహించాడు. ఆ సంఘమునకు క్రీస్తే శిరస్సు అని కూడా వాగ్దానం చేశాడు. ఆ సంఘము గొర్రె పిల్ల యొక్క భార్య అని లేఖనం మనకు చెబుతుంది. ఆ ప్రకారమే అరణ్యంలో సంఘం అనాదిగా కొనసాగుతూనే ఉంది. దేవుడు అరణ్యంలో వదిలిపెట్టలేదు. ఆయన ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసం మధ్య ఉన్నట్టు ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ ప్రకారమే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము మొదటి నుంచి, దుష్టుల ఆలోచించుకుని నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును అందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలయోడను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమంతా ఫలించి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతా సఫలమగును. స్తోత్రం. అతడు చేయనిదంతా సఫలమగుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలోనే అవ్వకుండా, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోకుండా, దివారాత్రము అంటే రాత్రి అనక పగలనక దేవుని స్తుతించు, దేవుని వాక్యమును ధ్యానించు. ఆ వ్యక్తి ఎవరున్నారు? పరిశుద్ధాత్మ సహవాసం, దేవుని సన్నిధి ఆయన స్వతంత్రించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఆవరించి ఉంటాడు అని ఆ మాటలకు అర్థం కదా. అతడు చేయనదంతా సఫలం బగునంటే ఆ దేవుని కుమారుడు ఏం చేస్తాడు? దుష్టుడు కార్యాలు చేస్తాడా? దుష్టుడి కార్యకలాపాలకు హాజరవుతాడా? అలాంటివి జరగవు.
అతడు దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును బోధిస్తుంటారు. అంటే మా 89వ కీర్తన 3వ వచనంలో దేవుడు తన కుమారుడు, దేవుడు తన వాక్యమును స్థిరపరుస్తానని అక్కడ లేఖనం చెబుతుంది. కాబట్టి దేవుని బిడ్డలకు పరలోకపు తండ్రి ఏమి వాడో ఆయనకు తెలుసు. ఆయన తన కృపావరం తన బిడ్డలకు ఇచ్చి సంఘమును అభివృద్ధి చేస్తాడు. సేవకులే లేకపోతే విశ్వాసులు రక్షణ పొందడం కాదు కదా. స్వార్థ సేవకుల ద్వారా కదా సంఘం దినదిన అభివృద్ధి చెందుటకే కదా దేవుడు కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపొస్తలుగాను, మరి కొందరిని స్వార్థికులుగాను, మరి కొందరిని సేవకులుగాను, పెద్దలుగాను ఏర్పరచుకున్నాడు. అయితే ఫస్ట్ సంతోషం మన ప్రియతమ నాయకుడు అమ్మ తేజ గారి గురించి మనం సవివరంగా తెలుసుకోవాలి. ఆయన పరిచర్యలో ఎందరో భక్తులు రక్షణ పొందడం చూశాము. అతడు ప్రతి దినము కనీసం 2-3 బాప్తిస్మం ఇవ్వడం గమనిస్తాను. ప్రతి దినము దేవుని వాక్యము చెబుతూ ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు. ఇవన్నీ చూసాము. దేవుని స్తోత్రం. ఆనందంగా ఉంది. సభకు హాజరైన వారు రక్షణ పొందుతాను, కన్నీటితో ప్రార్థిస్తాను, రోగులు స్వస్థత పొందుతున్నారు, రక్షణ పొందుతాను, దినదినము రక్షణ పొందే బాప్తిస్మము పొందే సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘము అభివృద్ధి చెందుతుంది, పరిచర్య బలంగా ముందుకు సాగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో దైవ భక్తులైన అందరూ దేవుని స్తుతించాలి, దేవునికి స్తోత్రం చెప్పాలా, ఆనందించాలి. అవసరం ఉంటే దేవుని చిత్తం అయితే సభలకు హాజరు కావచ్చు, దేవుని పొందొచ్చు. ఇదే సత్యం. దీక్షించుట అనేది ఎంతవరకు సమంజసం? ఐక్యత కలిగి దేవుడు నడుచుకోమంటే సేవకులు ఒకరినొకరు దూషించుకోవడం దేవునికి ఇష్టమా? దేవుని సంతోషపెట్టినట్ట, దూషించినట్ట చెప్పండి. కాబట్టి ప్రేమనటువంటి వారులారా, ఒకప్పుడు దేవుడు ఏర్పరచుకున్న మోషేపై మిరియాములు తిరుగుబాటు చేసి అందులో దేవుడు కోపన్నాడు, మిరియాములను గద్దించినట్టు. అంతేకాదు, కుష్టి రోగంతో చేసినట్టు. మనం దేవుని నమ్మితే చాలదు, దేవుని ప్రవక్తలను కూడా నమ్మి తీరాల. దేవునికి స్తోత్రం. వాక్యం విన్నవారు ప్రభు దీవించు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. వాక్యం విన్నవారిని రైతు జ్ఞాపకం చేసుకుంటే యూట్యూబ్లో వీడియో చేసినందుకు స్తోత్రం. యూట్యూబ్లో వీడియోని వీక్షించి వారిని ఆశీర్వదించండి. సత్యము గ్రహించినట్లు సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేసి సత్యవాక్యం తట్టు మళ్ళించు ప్రభు. ఇలాంటి సత్యమును దూషించి వారు
జ్ఞాపకం చేసుకో ప్రభు. దేవుని సత్యమును అడ్డబండలుగా నిలిచి దుష్టత్వం నందు అభిలాష గలవారై దేవుని కోపమునకు గురయ్యేవారని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాలలో ఎంత దినములోనే అందరిపైకి బలంగా రక్షణ సందేశం పంపండి, రక్షించండి. అన్ని విషయాలలో సహాయం చేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.